नाजरीन अस्सलाम वालेकुम। भैंसा अपडेट न्यूज़ में आप तमाम का खैर मकदम है। रियासती हुकूमत ताल्लुक़ मधुल में जल्द धान खरीदी मराकज़ का क़याम अमल में लाए, वरना बीजेपी की जानिब से सख्त एहतजाज मुनज़्ज़म किया जाएगा। एमएलए पवार रामाराव पटेल की प्रेस कॉन्फ्रेंस से खिताब। ప్రారంభమైన తర్వాత ఇప్పటి వరకు ఏ సెంటర్లో కూడా ప్రతి సెంటర్లో ధాన్యం లిఫ్ట్ కావటం లేదు. దానికోసం మా నియోజకవర్గం అబ్దుల్లాపూర్ విలేజ్ వాళ్ళు నిర్మల్ జిల్లాలే ఉమ్మడి నిర్మల్ జిల్లాలోనే మొట్టమొదటిసారి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభమైన అబ్దుల్లాపూర్ విలేజ్ వాళ్ళు చాలా బాధలు ఉన్నారు. ఒక నెల నుంచి ధాన్యం అక్కడనే ఉంది. ప్రభుత్వం ఇంతవరకు ఎటువంటి చర్య తీసుకోలేదు. నిన్న మేము నేషనల్ హైవే మీద గొడవ తిరిగి మా రైతు సోదరులు తక్షణమే గవర్నమెంట్ దిగి వచ్చి ధాన్యం కొనుగోలు చేయాలని మా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వం కానీ మా ముఖ్యమంత్రి కానీ ఎప్పుడు కూడా ధాన్యం కొనుగోలు నడుస్తుంది అంటున్నారు. నిన్న జోపిల్లి కృష్ణారావు కూడా నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో మంత్రి అడిగారు, అక్కడ కూడా తిరిగారు. ఎక్కడ కూడా ధాన్యం లిఫ్ట్ కావటం లేదు. ధాన్యం ఇక లిఫ్ట్ కాకుంటే ఇంకా ఒక రోజు రెండు రోజులు చూసి దాని మీద కఠినమైన చర్య ఎక్కడ రాష్ట్రాలకు తీసి మా ప్రభుత్వంకు మన హెచ్చరిస్తామని తెలియజేస్తాం. नाजरीन, आपके अपने YouTube चैनल भैंसा अपडेट न्यूज़ को लाइक, शेयर और सब्सक्राइब जरूर करें।